ఓకే మా. మీకు యూట్యూబ్ లింక్ కూడా కాపీ చేస్తున్నాను. పక్కనే యూట్యూబ్ లింక్ లో కూడా ఆన్ చేసి పెట్టుకోండి, కానీ మ్యూట్ లో పెట్టుకోండి. పీపీటీ కనపడుతుంది కదమ్మా? ఎస్, ఆల్ ద స్టూడెంట్స్ రెస్పాన్స్ మా, రెస్పాండ్ కండి. ఎస్ మేడం, కనిపిస్తుంది మేడం. సో ఈ రోజు ఫస్ట్ యూనిట్ మళ్ళీ ఓవర్ వ్యూగా మొత్తం చెప్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్, మళ్ళీ ఇంకొకసారి ఓవర్ వ్యూగా చెప్తున్నాను. సో హెచ్టిఎంఎల్ మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేటింగ్ ద వెబ్ పేజెస్. హెచ్టిఎంఎల్ అనేది ఒక లాంగ్వేజ్, దీని ద్వారా మనము వెబ్ పేజెస్ ను క్రియేట్ చేయవచ్చు. సో వాట్ ఈస్ మీన్ బై వెబ్ పేజ్? వెబ్ పేజ్ అనగా ఏమిటి? వెబ్ పేజ్ అనగా ఏంటంటే వెబ్ పేజ్ ఈజ్ ఏ డాక్యుమెంట్ which contains the text, images and hyperlinks. Okay na? So what is mean by web page? Web page is a document which contains text, images and hyperlinks. Okay, so hyperlinks, text, images unna oka document nu web page antaru. Okay, hyperlink ante enti? Hyperlinks ante enti? Hyperlinks means hyperlink or hypertext means the text which opens another text, then it is called as a hyperlink. అంటే ఏంటి? ఏదైనా ఒక టెక్స్ట్ ను క్లిక్ చేస్తే వేరే టెక్స్ట్ ఓపెన్ అయింది అనుకోండి, దాన్ని హైపర్ టెక్స్ట్ అంటారు. సో ఇలా హైపర్ టెక్స్ట్, ఇమేజెస్, పిక్చర్స్, టెక్స్ట్, హైపర్ పిక్చర్స్ ఇవన్నీ ఉన్న వెబ్ పేజ్, ఉన్న డాక్యుమెంట్ ను వెబ్ పేజ్ అంటారు. సో మన హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ యొక్క మెయిన్ purpose ఏంటి? HTML is a language which is used to creating the web pages. వెబ్ పేజెస్ ను క్రియేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ నే HTML అంటారు. సో వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ HTML మీన్స్ HTML is used to creating only static web pages. స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే ఏంటి? మనం ఏదైనా వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ డైనమిక్ గా ఏమన్నా మాడిఫై చేయడానికి ఉండదు. ఓన్లీ స్టాటిక్ గా, అంటే ఫిక్స్డ్ వెబ్ పేజెస్ మాత్రమే. స్టాటిక్ మీన్స్ ఫిక్స్డ్ వెబ్ పేజెస్. ఓకేనా? ఫిక్స్డ్ వెబ్ పేజెస్ మాత్రమే క్రియేట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ HTML. HTML మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేటింగ్ ద స్టాటిక్ వెబ్ పేజెస్. ఓకే, సో స్టాటిక్ మీన్స్ ఫిక్స్డ్ వెబ్ పేజెస్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో హియర్ HTML కంటే ముందు ఏ లాంగ్వేజ్ ఉంది అంటే, before introducing the HTML is a language. Here, based on the HTML language, here HTML language is introduced by Tim Berners-Lee. Okay, now so here HTML means standard general purpose markup language. HTML means standard general purpose markup language. Based on the HTML language was introduced. Okay na? HTML అనే ఒక లాంగ్వేజ్ ఉండింది. HTML అంటే స్టాండర్డ్ జనరల్ పర్పస్ మార్కప్ లాంగ్వేజ్. ఓన్లీ సింపుల్ డాక్యుమెంట్స్ మాత్రమే క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే సింపుల్ డాక్యుమెంట్స్ అంటే ఓన్లీ కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్ ఉన్న డాక్యుమెంట్స్ మాత్రమే క్రియేట్ చేసుకుంటున్నాం. there is no hyperlinks, there is no images, there is no graphics in case of HTML. So HTML లో ఓన్లీ నార్మల్ టెక్స్ట్ మాత్రమే క్రియేట్ చేసుకుంటున్నాం. సో HTML ను ఇంకా కొంచెం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో HTML కు నెక్స్ట్ వర్షన్ గా HTML లాంగ్వేజ్ ను డెవలప్ చేశారు. ఓకేనా? HTML ఈజ్ ఏ లాంగ్వేజ్. సో HTML ద్వారా వెబ్ పేజెస్ క్రియేట్ అవుతాయి. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ HTML లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి? ఫ్యూచర్స్ ఏంటి అంటే, HTML లాంగ్వేజ్ మెయిన్ ఫ్యూచర్ ఈస్ సింపుల్. Simple means everyone can easily understand, everyone can easily write the program, then that languages are called as a simple languages. Simple languages అంటే ఏంటి? ఏదైనా ప్రోగ్రామ్స్ ను ఈజీగా రాయగలిగి, ఈజీగా చదవగలిగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమంటారు? సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. సో మన HTML లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో
simple. It is easy to create, easy to write. Okay na? So that is the first feature of HTML language. Second feature ఏంటి అంటే HTML language లో there is no compilation. There is no compilation. There is no special compiler. There is no special compiler. There is no special command for compiling the program. ప్రోగ్రామ్ ను కంపైల్ చేయడానికి మనకు స్పెసిఫిక్ గా సపరేట్ కంపైలర్ అవసరం లేదు, సపరేట్ కంపైలింగ్ కమాండ్ అవసరం లేదు అంటున్నాడు. సపరేట్ కంపైలర్ అవసరం లేదు, సపరేట్ కంపైలింగ్ కమాండ్ అవసరం లేదు. అంటే HTML ప్రోగ్రామ్స్ లో ఆటోమేటిక్ గా HTML ప్రోగ్రామ్స్ ను మనము ఎక్కడ రన్ చేస్తాము అంటే బ్రౌజర్ లో రన్ చేస్తాం. బ్రౌజర్ లో డిఫాల్ట్ గా కంపైలర్ ఉంటుంది కాబట్టి బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ టు ఐడెంటిఫై ద ఎర్రర్స్ అన్నమాట. బ్రౌజరే రన్ చేస్తుంది, బ్రౌజరే ప్రోగ్రామ్ ను కంపైల్ చేసి ఎర్రర్ ను ఉంటే ఎర్రర్ ను జస్ట్ డిస్ప్లే చేస్తుంది. ఎర్రర్ అంటే ఏంటి? జస్ట్ రాంగ్ అవుట్పుట్ ఇక్కడ ఎర్రర్ అన్నమాట. స్పెసిఫిక్ గా ఎర్రర్ అని చూపించదు. HTML ప్రోగ్రామ్ లో స్పెసిఫిక్ గా ఎర్రర్ ఉండదు. HTML ప్రోగ్రామ్స్ లో అవుట్పుట్ మిస్టేక్ ఉంటే ప్రోగ్రామ్ లో ఎర్రర్ ఉన్నట్టు. అంతేకాని HTML ప్రోగ్రామ్స్ లో ఎర్రర్స్ రావు. సో మనం ప్రోగ్రామ్ అవుట్పుట్ ను బేస్ చేసుకుని HTML ప్రోగ్రామ్ లో ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన పరంగా అవుట్పుట్ రాకపోతే HTML ప్రోగ్రామ్ లో ఎర్రర్స్ ఉన్నట్టు, లేకపోతే HTML ప్రోగ్రామ్స్ లో డైరెక్ట్ గా అవుట్పుట్స్ రావు, డైరెక్ట్ గా ఎర్రర్స్ రావు. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ బట్టే ప్రోగ్రామ్ లో ఎర్రర్ ఉందా లేదా చెక్ చేస్తాము. సెకండ్ ఫీచర్ ఏంటి అంటే HTML లాంగ్వేజ్ యొక్క సెకండ్ ఫీచర్ ఏంటి? there is no direct compilation command. There is no direct compilation command or direct compiler. Okay, that is the second feature of HTML program. Next, third feature enti HTML program is a case insensitive language. Case insensitive language ante enti? We write the program in small letters, or we write the program in uppercase letters, or we write the program in both case letters. Then it is called as a case insensitive language anata. Case insensitive language ante మనం ప్రోగ్రామ్ ను అప్పర్ కేస్ లెటర్స్ లో అయినా రాయొచ్చు, లోయర్ కేస్ లెటర్స్ లో అయినా రాయొచ్చు, లేకపోతే బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ రెండు కలిపి ప్రోగ్రామ్ రాయొచ్చు. ప్రోగ్రామ్ లో ఫస్ట్ స్టార్టింగ్ ట్యాగ్ క్యాపిటల్ లెటర్స్ లో పెట్టి ఎండింగ్ ట్యాగ్ స్మాల్ లెటర్స్ లో పెట్టచ్చు. ఓకేనా? సో అంటే ఓన్లీ క్యాపిటల్సే యూజ్ చేయాలి, ఓన్లీ స్మాల్సే యూజ్ చేయాలి అని స్పెసిఫిక్ రూల్స్ లేవు. HTML అనేది కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటున్నాడు. కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే we have write the program in either upper case or lower case. There is no problem అంటున్నాడు. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ HTML, వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ HTML. ఓకేనా? నెక్స్ట్ అనదర్ ఫ్యూచర్ ఏంటి? HTML లాంగ్వేజ్ యొక్క అనదర్ ఫ్యూచర్ ఏంటి అంటే HTML లాంగ్వేజ్ యొక్క అనదర్ ఫ్యూచర్ ఈజ్ ఇట్ ఈస్ ఏ రాబస్ట్ అంటే స్ట్రాంగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఏ రాబస్ట్ లాంగ్వేజ్ అంటున్నాడు. అంటే స్ట్రాంగ్ అంటే HTML ప్రోగ్రామ్స్ ద్వారా వీఆర్ క్రియేటింగ్ ద వెబ్ పేజెస్ వెరీ స్ట్రాంగ్లీ. HTML లాంగ్వేజెస్ ద్వారా మనము బాగా స్ట్రాంగ్ HTML లాంగ్వేజ్. సో HTML లాంగ్వేజెస్ ద్వారా బాగా స్ట్రాంగ్ గా వెబ్ పేజెస్ ను క్రియేట్ చేయొచ్చు అంటున్నాడు. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ HTML లాంగ్వేజ్ యొక్క అనదర్ ఫ్యూచర్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ ద HTML లాంగ్వేజ్ HTML ప్రోగ్రామ్స్ ను ఎక్కడైనా రన్ చేయొచ్చు, ఏ ప్లాట్ఫామ్ లో అయినా. అంటే విండోస్ ప్లాట్ఫామ్ అయినా, లైనక్స్ ప్లాట్ఫామ్ అయినా, ఏ ప్లాట్ఫామ్స్ లో అయినా కానీ HTML ప్రోగ్రామ్స్ ను రన్ చేయొచ్చు. సో HTML ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటున్నాడు. అలాగే HTML ఈజ్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్. అంటే వీఆర్ ఈజీలీ ట్రాన్స్మిటింగ్ ద HTML ప్రోగ్రామ్స్ from one system to another system. So HTML is a portable. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? HTML ను ఏ ప్లాట్ఫామ్ లో అయినా రన్ అవుతుంది, అది ఒకటి. HTML పోర్టబుల్ అంటే ఏంటి? HTML ప్రోగ్రామ్స్ ను ఈజీగా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కు ఈజీగా ట్రాన్స్మిట్ చేయవచ్చు అంటున్నాడు. ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ HTML ప్రోగ్రామ్. So HTML is a simple, there is no compilation command. HTML is a robust language. HTML is a ఏంటి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. HTML is a case insensitive language. Next, HTML is a portable language. These are the some of the features of HTML program. ఓకేనా? సో HTML లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్ అర్థమవుతుంది కదా. పోర్టబుల్ అంటే వీఆర్ ట్రాన్స్మిటింగ్ ద ప్రోగ్రామ్స్ from one system to another system. Okay na? So these are the some of the features of HTML program. Next we go to discuss about what is the structure of HTML program.
వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్? హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ కన్సిస్టెస్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. Every HTML program consists of ఏంటి series of elements. So what is mean by element? Element అంటే ఏంటి? Element means tag is called as a element. So what is mean by tag? Tag is called as a element. Okay, what is mean by tag? Tag means the text enclosed within angular brackets. Angular brackets లో enclose అయిన text ను tag అంటారు. Tag is also called as a element. HTML program consists of series of elements. Elements means tags. Tag means ఏంటి? The text which is enclosed within angular brackets, then that it is called as a tag. Okay na? Text ఏదైనా angular brackets లో enclose అయి ఉంటే అలాంటి టెక్స్ట్ ను ట్యాగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BODY ఉంది యాంగులర్ బ్రాకెట్స్ లో. అసలు యాంగులర్ బ్రాకెట్స్ అంటే ఏంటి? లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ కలిపి యాంగులర్ బ్రాకెట్స్ అంటారు. లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఏమంటారు? యాంగులర్ బ్రాకెట్స్ అంటారు. సో ఏదైనా ఒక టెక్స్ట్ ను యాంగులర్ బ్రాకెట్స్ లో రాస్తే దాన్ని ట్యాగ్ అంటారు. ఓకేనా? సో HTML ప్రోగ్రామ్ కన్సిస్ట్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ is called as a tag. Tag means text enclosed within angular brackets. Okay na? So next we go for the simple HTML program. సింపుల్ HTML ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ రాశాను. సో ఏంటి సింపుల్ HTML ప్రోగ్రామ్ లో అసలు వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద HTML ప్రోగ్రామ్? HTML ప్రోగ్రామ్ లో ఏమేమి ఉంటాయి అంటే మెయిన్ గా డాక్యుమెంట్ టైప్ అని నేను ఒకటి రాశాను. ఏమని రాశాను? యాంగులర్ బ్రాకెట్, ఓకేనా, ఎక్స్క్లమేషన్ మార్క్ అంటారు. దీన్ని ఏమంటారు? కీబోర్డ్ లో చూస్తారు 1 అనే సింబల్ దగ్గర ఉంటుంది, 1 అనే డిజిట్ దగ్గర పైన ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. సో యాంగులర్ బ్రాకెట్ ఎక్స్క్లమేషన్ మార్కు డాకు టైప్ అంటారు. డాకు టైప్ అంటే ఏంటంటే జస్ట్ మా కామెంట్స్ ని డిక్లేర్ చేయడానికి. డాకు టైప్ అనేది ఎందుకు ఇస్తామంటే కామెంట్స్ ను. డాకు టైప్ తర్వాత ఏమైనా నేమ్ రాయొచ్చు అన్నమాట. మనం ఏమన్నా నేమ్ రాస్తే డాకు టైప్ తర్వాత ఆ నేమ్ ఏమన్నా నేమ్ ఉంటే ఆ నేమ్ మొత్తం అంటే ఒక కామెంట్. సి లాంగ్వేజ్ లో కామెంట్స్ ను ఏం రాస్తాము? డబుల్ స్లాష్ ఇస్తే ఏమొస్తుంది? కామెంట్ వస్తుంది. లేకపోతే స్లాష్ అంటే కామెంట్ వస్తుంది సి లాంగ్వేజ్ లో. HTML లాంగ్వేజ్ లో కామెంట్స్ రావాలి అంటే, కామెంట్స్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ప్రోగ్రామ్ గురించి ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలి అంటే దాన్ని కామెంట్ అంటారు. కామెంట్ మీన్స్ డిస్క్రిప్షన్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ కామెంట్. ఓకేనా? డిస్క్రిప్షన్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ ఎస్ ఏ కామెంట్. ఓకేనా? సో ఈ కామెంట్స్ ఇవ్వడం కోసం, ప్రోగ్రామ్ లో ఏమైనా కామెంట్స్ ఇవ్వడం కోసం ఏం యూజ్ చేస్తాము? యాంగులర్ బ్రాకెట్స్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇస్తాం. యాంగులర్ బ్రాకెట్ ఎక్స్క్లమేషన్ మార్క్ డాకు టైప్ DOCTYPE. ఆ డాకు టైప్ తర్వాత ఏమైనా టెక్స్ట్ రాసుకుంటా వెళ్ళాం అనుకోండి, అది మన ప్రోగ్రామ్ కు కామెంట్ అంటారు. ఈ లైన్ ఆప్షనల్ 1. వీఆర్ యూజింగ్ దిస్ లైన్ మే నాట్. సమ్ టైమ్స్ యూజ్ చేస్తాము, సమ్ టైమ్స్ యూజ్ చేయము. ఇట్ ఈస్ కంప్లీట్లీ optional 1. When we are mentioning the comments, then only we are using this డాకు టైప్ ట్యాగ్. అదర్వైజ్ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ డాక్ టైప్ కమాండ్ లైన్. అర్థమవుతుందా వరప్రసాద్? సో ఏంటి అంటే డాక్ టైప్ యూజ్ చేయడం ఏంటి అంటే, డాక్ టైప్ అనేది ఒక కామెంట్ ట్యాగ్ అన్నమాట. ఓకేనా? డాక్ టైప్ అనే దాన్ని ట్యాగ్ ను పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఏదైనా మనం డాకు టైప్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద వరప్రసాద్, ఐఎమ్ స్టడింగ్ ద థర్డ్ BSc అని ఇండికేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అది ఏంటి? యాంగులర్ బ్రాకెట్ ఎక్స్క్లమేషన్ డాకు టైప్ తర్వాత ఇండికేట్ చేయొచ్చు అన్నమాట. అంటే మీ డీటెయిల్స్ మీరు ప్రోగ్రామ్ లో ఏమైనా మెన్షన్ చేయాలనుకున్నప్పుడు ఈ డాక్ టైప్ ట్యాగ్ లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్ డాక్ టైప్ ఈజ్ ఏ ఆప్షనల్ కమాండ్. We are using that or we are not using that. Okay na? So next what is the structure of HTML program means, here HTML is the root tag. So HTML program kanta kalpi HTML ane root tag ఉంటుంది అన్నమాట. సో ఈ HTML root tag యూజ్ చేసి మనం ఏం చేస్తాము? ప్రోగ్రామ్స్ రాస్తాము. సో HTML అనే రూట్ ట్యాగ్ లో మనం ఏం రాసినా HTML అనే రూట్ ట్యాగ్ ద్వారానే ప్రోగ్రామ్స్ రాస్తాం. We are write the HTML programs by using HTML root tag. ఓకేనా? సో HTML రూట్ ట్యాగ్ అంటే ఏంటంటే, HTML అనే స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, /HTML అనే ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. దీన్ని HTML రూట్ ట్యాగ్ అంటారు. సో ఏంటి మా? HTML స్టార్టింగ్ ట్యాగ్ అండ్ /HTML ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. దీన్ని కలిపి HTML రూట్ ట్యాగ్ అంటారు.
సో వీఆర్ రైట్ ద ప్రోగ్రామ్స్ బై యూజింగ్ ఓన్లీ దిస్ రూట్ ట్యాగ్ అన్నమాట. ఓకేనా? సో ఈ రూట్ ట్యాగ్ లో 2 సెక్షన్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దట్ 2 సెక్షన్స్? వన్ ఇస్ ద హెడ్ సెక్షన్ అండ్ అనదర్ వన్ ఇస్ ద బాడీ సెక్షన్. సో హెడ్ సెక్షన్ అంటే ఏంటి? హెడ్ స్లాష్ హెడ్. Head is a starting tag slash head is a ending tag. This is the head section. So why we are using the head section? Head sections are used to indicating the title of the web page. Web page ko title indicate cheyadam kosam here we are using the head section. Head sections are used to indicating the title of the web page. Okay na? So here we are giving the title to web page by using the title tag. టైటిల్ ట్యాగ్ ని యూజ్ చేసి వెబ్ పేజ్ కు టైటిల్ ను ఇవ్వచ్చు అన్నమాట. వెబ్ పేజ్ కు టైటిల్ ని ఇవ్వడం కోసం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాము? టైటిల్ ట్యాగ్ యూజ్ చేస్తాము. టైటిల్ ఈజ్ ఏ స్టార్టింగ్ ట్యాగ్, స్లాష్ టైటిల్ ఈజ్ ఏ ఎండింగ్ ట్యాగ్. టైటిల్ ట్యాగ్ ని ఏ సెక్షన్ లో ప్లేస్ చేస్తాము? హెడ్ సెక్షన్ లో ప్లేస్ చేస్తాము. టైటిల్ ట్యాగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ హెడ్ సెక్షన్. టైటిల్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేటింగ్ ద టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో మనం టైటిల్ ఏమైనా ఇవ్వచ్చు. టైటిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక నేమ్. ఇప్పుడు నా నేమ్ తో వెబ్ పేజ్ క్రియేట్ కావాలంటే ఐఎమ్ గివింగ్ మై నేమ్ యాజ్ ఎ టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ రజనీ. సో ఐఎమ్ గివింగ్ ద రజనీ ఈజ్ ఎ టైటిల్ టు వెబ్ పేజ్. ఓకేనా? సో వెబ్ పేజ్ కి ఏమైనా టైటిల్ ఇవ్వాలనుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ఏదైనా ఒక టైటిల్ ను ఇవ్వచ్చు. దెర్ ఈస్ నో రూల్స్ టు డిక్లేరింగ్ ద టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్. వెబ్ పేజ్ కి టైటిల్ ఇవ్వడం కోసం ఎటువంటి రూల్స్ లేవు. సో ఓన్లీ వీఆర్ ఇండికేటింగ్ ద టైటిల్ ట్యాగ్ ఇన్ head section only. Okay nama? So all of you understand the head section. So next we go for the body section. So what is the use of the body tag? Means body tag is used to displaying the text of the web page. Web page లో ఏమైనా టెక్స్ట్ రావాలన్నా, ఏమైనా ఇమేజెస్ రావాలన్నా, ఏమైనా టేబుల్స్ రావాలన్నా, ఏమైనా రావాలనుకునేటప్పుడు సో we are use the body tag. With the help of the body tag, here we indicating the text, we indicating the images, we indicating the pictures, we are creating the tables, we are creating the whatever the information which is presented in the web page అంటున్నాడు. మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే వెబ్ పేజ్ మీద రావాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా టోటల్ గా బాడీ ట్యాగ్ లో మెన్షన్ చేయాలి అంటున్నాడు. ఓకేనా? సో బాడీ ట్యాగ్ వల్ల యూసేజ్ అర్థమవుతుందా? సో బాడీ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లేయింగ్ ద టెక్స్ట్ ఇన్ వెబ్ పేజ్ అంటున్నాడు. ఓకేనా? సో HTML ట్యాగ్ యొక్క 2 సబ్ ట్యాగ్స్ ఏంటి మా బషీర్? 2 సబ్ ట్యాగ్స్ ఏంటి? హెడ్ ట్యాగ్, అనదర్ వన్ ఈస్ బాడీ ట్యాగ్. బషీర్ రెస్పాండ్ మా. body tag. Okay na? Body. So head tag and body tag. Okay na? So next we go for another one is syntax tags. Next here we discuss about syntax tags. Here we are using some tags as a syntax tags for creating the web pages. So that is the bold tag, italic tag, break tag, HR tag, P tag, so etc. These are the some of the tags which are used to creating the web pages, fonts, align fonts, bolds, italic, okay, break, HR tag, paragraph tag. So first one is the bold tag, B tag. B tag means bold tag. Bold tag is used to display the text in bold size. Next I tag. I tag means italic tag, which is used to creating the text in italic format. Next tag is BR tag. BR tag is used to it is used to indicating the line gaps. Line gaps. Next lines రావాలనేటప్పుడు BR tag use చేస్తాం. It is used to breaking the lines in web page. Okay, BR tag is a standalone tag. So standalone tag means only it contains the starting tag, but there is no ending tag. Then the tag is called as a standalone tags. Tags are 2 types ma. Console tags, standalone tags. Console tags ante entante if the tag must have the ending tag, then the tags are called as a console tags. If the tag is not having any ending tag, then the tag is called as a standalone tag. అర్థమవుతుందా? tags are 2 types. Console tags, స్టాండర్లోన్ ట్యాగ్స్. కన్సోల్ ట్యాగ్స్ అంటే ఏంటి? ట్యాగ్ కి ఏముంటుంది? స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. కన్సోల్ ట్యాగ్స్ స్టాండర్లోన్ ట్యాగ్స్ అంటే ఏంటి? స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉండదు. సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దట్ ట్యాగ్స్ ఆర్ 2 types.
ఓకేనా. స్టాండ్ అలోన్ ట్యాగ్స్, కన్సోల్ ట్యాగ్స్. కన్సోల్ ట్యాగ్ కు స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. స్టాండ్ అలోన్ ట్యాగ్ కు స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈస్ హెచ్ఆర్. హెచ్ఆర్ అంటే ఏంటంటే హారిజాంటల్ లైన్. It is used to displaying the horizontal line. So whenever we are displaying the horizontal line in web page, then we are using the HR tag. HR tag యూస్ చేసి మనం ఏంటి హారిజాంటల్ లైన్స్ ను డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ద పీ ట్యాగ్. పీ ట్యాగ్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నమాట. పీ ట్యాగ్ అంటే ఏంటి పారాగ్రాఫ్ ట్యాగ్. వెనెవర్ we are using we display the text in paragraph wise, then we use this paragraph tag. ఎప్పుడైతే మనం టెక్స్ట్ ను పారాగ్రాఫ్ వైజ్ గా డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అప్పుడు మనము ఈ పీ ట్యాగ్ ను యూస్ చేస్తాము. పీ ట్యాగ్ యూస్ చేసి మనం టెక్స్ట్ ను ఏం చేయొచ్చు, పారాగ్రాఫ్ వైజ్ గా డిస్ప్లే చేయవచ్చు. ఓకేనా. సో సింటాక్స్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఇక్కడ హెడ్, బాడీ, సెక్షన్స్, HTML ట్యాగ్స్ ఇవన్నీ సింటాక్స్ ట్యాగ్సే. ఓకేనా. ఈ మనము యూస్ చేసే బోల్డ్, ఇటాలిక్, బ్రేక్, హారిజాంటల్ లైన్, పీ ట్యాగ్, ఇంకా మనం యూస్ చేసే ఎవ్రీ ట్యాగ్ ఇస్ ఏ సింటాక్స్ ట్యాగ్స్. ప్రతి ఒక్క దానికి సింటాక్స్ ఉంది. ద ట్యాగ్ విచ్ హ్యావ్ ద సింటాక్స్, సో దెన్ ద ట్యాగ్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ సింటాక్స్ ట్యాగ్. ప్రతి ట్యాగ్ కు సింటాక్స్ ఉంది కాబట్టి ఇవన్నీ సింటాక్స్ ట్యాగ్సే. ఓకేనా. సో నెక్స్ట్ వి గో ఫర్ హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ ద ట్యాగ్స్ are called as a heading tags. H1 to H6 tags are called as a heading tags. H1 tag is used to display the text in larger size. Next H2 tag is used to display the text in larger size compared to the H1 tag. Okay. H3 tag is used to display the text in larger size compared to the H2 tag. H6 tag is a display the text in smaller size. It is used to display the text in very small size anata. Okay na. So H1 is used to display the text in very big size. H6 is a tag which is used to display the text in very small size. So H1 to H6 tags are called as a heading tags. ఓకేనా. H1 ద్వారా టెక్స్ట్ ఎక్కువ సైజ్ లో డిస్ప్లే అవుతుంది. ఇంకా కొంచెం తక్కువ సైజ్ లో డిస్ప్లే చేయాలనుకునేటప్పుడు H2 ట్యాగ్ యూస్ చేస్తాం. ఇంకా కొంచెం తక్కువ సైజ్ లో డిస్ప్లే చేయాలనుకునేటప్పుడు H3 ట్యాగ్. అలాగే లాస్ట్ కొంచెం చాలా చిన్న సైజ్ లో టెక్స్ట్ డిస్ప్లే చేయాలనుకునేటప్పుడు H6 ట్యాగ్స్ యూస్ చేస్తాం. మనకి ఏదైనా ఒక టెక్స్ట్ ఎక్కువ సైజ్ లో రావాలనుకునేటప్పుడు ఆ టెక్స్ట్ తీసుకొని పోయి H1 అనే ట్యాగ్ లో పెడతాం. H1 ట్యాగ్ కు స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఎండింగ్ ట్యాగ్ అంటే ఏంటి /H1. అలాగే H2 కు H3, H4, H5, H6 ప్రతి ఒక్క ట్యాగ్ కి ఏముంటుంది, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఓకేనా. సో ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అన్ని ఎక్కడ రాస్తాము, బాడీ ట్యాగ్ లో రాస్తాం. సో హెడ్డింగ్ ట్యాగ్స్ అన్ని మనము బాడీ ట్యాగ్ లో రాస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ వి గో ఫర్ డిస్కస్ అబౌట్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. This is the example program for using the heading tags. Using this program, here we are displaying the text in different sizes. మనం టెక్స్ట్ ను డిఫరెంట్ సైజెస్ గా డిస్ప్లే చేయాలనుకునేటప్పుడు మనం ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ ను యూజ్ చేస్తాం. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ ద్వారా మనం టెక్స్ట్ ను డిఫరెంట్ సైజెస్ లో మనము డిస్ప్లే చేయవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ ఈస్ HTML tables. Next here we are discussing about HTML tables. HTML tables ను డిస్కస్ చేద్దాం. సో HTML tables అంటే ఏంటి? టేబుల్ మీన్స్ ఏంటి, కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. టేబుల్ మీన్స్ ఏంటి, కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రో మీన్స్ ఏంటి, అడ్డు గీతలు, కాలమ్స్ మీన్స్ నిలువు గీతలు. సో ఒక టేబుల్ రావాలి అంటే ఏ కమాండ్ అవసరం? టేబుల్ రావాలంటే కమాండ్ నేమ్ ఏంటి, టేబుల్. టేబుల్ రావాలంటే టేబుల్ ట్యాగ్. టేబుల్ కు స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఏంటి /table. ఓకే. స్టార్టింగ్ ట్యాగ్ వచ్చింది, ఎండింగ్ ట్యాగ్ వచ్చింది. టేబుల్ ట్యాగ్ ద్వారా ఏం చేస్తున్నాం, టేబుల్ వస్తుంది. కానీ టేబుల్ కు బార్డర్ రావాలి. బార్డర్ రావాలి అంటే ఎవ్రీ ట్యాగ్ మస్ట్ హ్యావ్ ద అట్రిబ్యూట్. సమ్ ట్యాగ్స్ హ్యావ్ ద అట్రిబ్యూట్, సమ్ ట్యాగ్స్ నాట్ హ్యావింగ్ ఎనీ అట్రిబ్యూట్. కానీ ఇక టేబుల్ కు ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ అట్రిబ్యూట్ ఏంటంటే బార్డర్ అన్నమాట. ఎందుకు, టేబుల్ కు బార్డర్స్ రావాలంటే మనకు ఖచ్చితంగా బార్డర్ అనే అట్రిబ్యూట్ అవసరం అన్నమాట. సో బార్డర్ ఈక్వల్ టు ఏదైనా ఒక వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఈక్వల్ టు 1 అని, 2 అని, 3 అని, ఏదైనా ఎంత వాల్యూ అయినా ఇవ్వచ్చు. 150, 200, 3000 ఎంత వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఈ వాల్యూ వలన బార్డర్ యొక్క థిక్నెస్ పెరిగిపోతుంది. 2 అని ఇచ్చినామనుకోండి, టేబుల్ బార్డర్ ఏంటి, థిన్ గా ఉంటుంది. 1000 ఇచ్చామనుకోండి, టేబుల్ బార్డర్ ఈక్వల్ టు 1000 అని ఇచ్చామనుకోండి, టేబుల్ బార్డర్ ఏముంటుంది,
థిక్ సైజ్ లో ఉంటుంది. టేబుల్ బార్డర్ ఎలా ఉంటుంది? థిక్ సైజ్ లో ఉంటుంది. సో టేబుల్ బార్డర్ థిన్ సైజ్ లో రావాలా, థిక్ సైజ్ లో రావాలా అనుకున్నప్పుడు మనము ఈ టేబుల్ ఏంటి, ఈ బార్డర్స్ యూజ్ చేస్తాం అన్నమాట. బార్డర్ అనే అట్రిబ్యూట్ ను యూజ్ చేస్తాం. సో టేబుల్ బార్డర్ ఈక్వల్ టు ఏదైనా ఒక వాల్యూను డబుల్ కోట్స్ లో ఇస్తే అప్పుడు టేబుల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, టేబుల్ క్రియేట్ అయిపోయింది. టేబుల్ అంటే ఏంటి? రోస్, కాలమ్స్. రోస్ రావాలి అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? ఒక ట్యాగ్ ను యూజ్ చేయాలి. ఆ ట్యాగ్ ని ఏమంటారు? టిఆర్ ట్యాగ్ అంటారు. టిఆర్ మీన్స్ టేబుల్ రో. టేబుల్ రో ట్యాగ్ ఈజ్ యూజ్ టు క్రియేటింగ్ ద టేబుల్ రోస్ అన్నమాట. టేబుల్ రోస్ ని క్రియేట్ చేయడానికి టేబుల్ రో ట్యాగ్ యూజ్ చేస్తాం. సో టేబుల్ రో అనే స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది. /tr అంటే ఏంటి? ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. సో స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. ఒక రో రావడం కోసం ఏం యూజ్ చేస్తాము? టేబుల్ రో ట్యాగ్ యూజ్ చేస్తాం. ఒక రో వచ్చింది, అలా ఎన్ని రోస్ రావాలనుకుంటే ఒక tr/tr. ఒక రో రావాలంటే ఒకసారి tr/tr రాస్తాం. 2 రోస్ రావాలంటే 2 టైమ్స్ tr/tr రాస్తాం. 3 రోస్ రావాలంటే tr/tr 3 టైమ్స్ రాస్తాం. అంటే ఎన్ని రోస్ క్రియేట్ చేయాలనుకుంటే అన్ని సార్లు మనము tr/tr అని ట్యాగ్ ను యూజ్ చేయాలి. ఓకే, రాసాము. తర్వాత ఏంటి? రో వచ్చింది. రోలో కాలం అని రావాలంటే ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ టిఆర్ ట్యాగ్ లోకి మళ్ళీ ఏం యూజ్ చేయాలి? టీడీ ట్యాగ్ యూజ్ చేయాలి. టీడీ ట్యాగ్ అంటే ఏంటి? టేబుల్ డేటా ట్యాగ్ యూజ్ చేస్తాం. టేబుల్ డేటా ఎన్ని కాలమ్స్ రావాలనుకుంటే, ఒక రోలో ఎన్ని కాలమ్స్ రావాలనుకుంటే, లేకపోతే ఒక రోలో ఎన్ని వాల్యూస్ పెట్టాలనుకుంటే అన్ని /td ట్యాగ్లను యూజ్ చేస్తాము. ఎవ్రీ /td ట్యాగ్ లోపల ఏమన్నా వాల్యూ ఇస్తే, మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ మనకు కాలమ్ లో ఇన్సర్ట్ అయిపోతుంది. చూడమ్మా, ఎన్ని రోస్ రావాలనుకుంటే అన్ని టైమ్స్ tr/tr ట్యాగ్స్ ను పెట్టాలి. ఎన్ని కాలమ్స్ రావాలనుకుంటే, ఒక్కొక్క రోలో 3 కాలమ్స్ రావాలనుకుంటే ఒక టిఆర్ ట్యాగ్ లో 3 కాలమ్స్ రావాలనుకుంటే 3 టీడీ ట్యాగులు మెన్షన్ చేయాలి. టీడీ ట్యాగ్ /td ట్యాగ్ మధ్యలో ఏమన్నా వాల్యూ ఇస్తే ఆ వాల్యూ మనకు డిస్ప్లే అవుతుంది. మీకు ఈ ప్రోగ్రామ్ ను నేను షేర్ చేస్తాను. మీరు HTML అందరు సెల్స్ లో HTML ఎడిటర్ ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి HTML ఎడిటర్ లో ఒకసారి ఈ ప్రోగ్రామ్ ను మీరు ఎగ్జిక్యూట్ చేసేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ ప్రోగ్రామ్ షేర్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ ని షేర్ చేసి నాకు HTML ఎడిటర్ లో వచ్చిన అవుట్పుట్ ను షేర్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ టీహెచ్ అని కూడా పెడుతున్నా. టీహెచ్ అనే ట్యాగ్ ని పెడుతున్నా. అంటే ఏంటంటే టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అన్నమాట. సో ఫస్ట్ రో ఒకటి కొంచెం తిక్కుగా రావాలి. టేబుల్లో ఫస్ట్ రో ఒకటి తిక్కు రావాలి. ఫస్ట్ రో ఉన్న వాల్యూస్ అన్ని తిక్కు రావాలనుకుంటే ఏం చేస్తాం? ఫస్ట్ రోలో టీడీ ట్యాగ్ కు బదులు ఏం పెట్టాలి? టీహెచ్ ట్యాగ్ పెట్టాలి. ఫస్ట్ రో టేబుల్లో ఎప్పటికైనా ఫస్ట్ రో ఏం ఇండికేట్ చేస్తుంది? హెడ్డింగ్స్ ను ఇండికేట్ చేస్తుంది. హెడ్డింగ్స్ అన్ని బోల్డ్ గా రావాలనుకునేటప్పుడు ఏం చేయాలి? మనము టీహెచ్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. టీహెచ్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తే టేబుల్ హెడ్డింగ్స్ అన్నమాట. టేబుల్ హెడ్డింగ్స్ రావడం కోసం టీహెచ్ ట్యాగ్ ను యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ రో క్రియేట్ చేసేటప్పుడు టీహెచ్ ట్యాగ్ యూజ్ చేయాలి. రిమైనింగ్ రోస్ ను క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? టీడీ ట్యాగ్స్ ను యూజ్ చేయాలి. ఓకేనమ్మా? సో టేబుల్ ట్యాగ్ లో ఏమేం ట్యాగ్స్ ను యూజ్ చేస్తాం టేబుల్స్ ని క్రియేట్ చేయడం కోసం? చెప్పండి ఆల్ ఆఫ్ యూ. టిఆర్ ట్యాగ్, టేబుల్, టీహెచ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫస్ట్ రో కు మాత్రమే టీహెచ్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ రోస్ కి అయితే టీడీ. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఈ టాపిక్ కవర్ చేశాను. HTML లిస్టర్స్. లిస్ట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ లిస్ట్. సో వాట్ ఈస్ మీన్ బై లిస్ట్? లిస్ట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, కలెక్షన్ ఆఫ్ వెజిటేబుల్స్ లైక్ పొటాటో, బ్రింజల్, టమాటో. ఈ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఏమంటారు? వెజిటేబుల్ లిస్ట్ అంటారు. కలెక్షన్ ఆఫ్ వెజిటేబుల్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ వెజిటేబుల్ లిస్ట్. కలెక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఫ్రూట్స్ లిస్ట్. కలెక్షన్ ఆఫ్ అనిమల్స్ ఈస్ కాల్డ్ ఎస్ అనిమల్స్ లిస్ట్. లిస్ట్ మీన్స్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సో హౌ టు క్రియేటింగ్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ వెబ్ పేజెస్? వెబ్ పేజెస్ మీద ఎలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని క్రియేట్ చేస్తాం అంటే, ఎవ్రీ ఐటమ్ ముందర ఏముండాలి? నెంబర్స్ అన్నా ఉండాలి, లేకపోతే బుల్లెట్స్ అన్నా ఉండాలి. సో నెంబర్స్
రావాలనుకుంటే here we are using ఏంటి ఆర్డర్ లిస్టెస్. ఆర్డర్ లిస్టెస్ మీన్స్ ఏంటి కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ which precedes ఏంటి numbers. collection of items which precedes numbers is called as a number listers. collection of items which precedes bullets is called as a unordered listers. order listers అంటే ఏంటి collection of items which precedes ఏంటి numbers called as a order listers. collection of items which precedes bullets is called as ఏంటి unordered listers. చెప్పాను కదమ్మా ఆర్డర్ లిస్టర్స్ అంటే నెంబర్స్ ఉంటే ఆర్డర్ లిస్టర్స్, నెంబర్స్ లేకపోతే బుల్లెట్స్ ఉంటే అన్ఆర్డర్ లిస్టర్స్. ఆర్డర్ లిస్టర్స్ ని క్రియేట్ చేయడానికి ఏ ట్యాగ్ యూస్ చేస్తాం OL ట్యాగ్. OL ట్యాగ్ ఇస్ యూజ్డ్ టు క్రియేటింగ్ ద ఆర్డర్ లిస్టర్స్. అన్ఆర్డర్ లిస్టర్స్ ని క్రియేట్ చేయడం కోసం ఏ ట్యాగ్ యూస్ చేస్తాం UL ట్యాగ్. UL ట్యాగ్ OL UL. OL లో ఎవ్రీ ఐటమ్ రావాలంటే మళ్ళీ ఏ ట్యాగ్ యూస్ చేయాలి LI ట్యాగ్. LI ట్యాగ్ అంటే మీనింగ్ ఏంటి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. list item. Okay, very good ma. list item. LI tag means list item. It is used to creating the items రావాలంటే LI tag యూస్ చేస్తాం. అంటే OL LI అంటే ఆర్డర్ లిస్టర్స్ కోసం OL LI. మీరు జస్ట్ ఆర్డర్ లిస్ట్ గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి OL LI. అన్ఆర్డర్ లిస్టర్స్ అంటే ఏంటి UL LI. ఓకేనా? సో all of you understand that? all of you understand that? Yes madam. Okay ma. So ఆర్డర్ లిస్టర్స్ అన్ఆర్డర్ లిస్టర్స్. ఇంకొక టైప్ ఆఫ్ లిస్ట్ ఏంటి ఇంకొక టైప్ ఆఫ్ లిస్ట్ ఏంటి వరప్రసాద్, ఇంకొక టైప్ ఆఫ్ లిస్ట్ ఏంటి అన్ఆర్డర్ లిస్టర్స్, ఆర్డర్ లిస్టర్స్, description listers. గుర్తుందా? description listers are the used to display the description in web page. description listers are created by using ఏంటి DL tag. ఓకేనా? description listers are created by using DL tag. DL starting tag ఉంటుంది, /DL ending tag ఉంటుంది. ఓకే మా. ఆన్సర్ అటెండెన్స్ ఎవరు వచ్చారు? బషీర్, వరప్రసాద్, భవానీ, ఎస్ మేడం, కనకయ్య, విద్యాధర్, మేడం, కిషోర్, అరుణ్. రాలేదు మేడం. సో మీ అటెండెన్స్ అంతా నేను రికార్డ్ చేశాను మా. అటెండెన్స్ కంపల్సరీ బయోమెట్రిక్ అటెండెన్స్ కి కౌంట్ అవుతుంది. మీ గూగుల్ మీట్ అటెండెన్స్ ఖచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ కి లింక్ అవుతుంది. నేను తెలుగులో చెప్తున్నాను, మీకు అర్థం కావాలని ఇంగ్లీష్ లో చెప్తున్నాను, 2 లాంగ్వేజెస్ లో చెప్తున్నాను. సో మీరు అందరూ నెక్స్ట్ నుంచి క్లాసెస్ కి అటెండ్ కాండి. ఓకేనా? ఓకే మేడం. ఎస్ మేడం.